Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్. అంటే రాజశేఖర్ అని చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సుబ్బారావు గారు, శుభోదయం సుబ్బారావు గారు అండి. భరత్ అనే నేనులో అంతఃకరణ శుద్ధి. శుభోదయం సుబ్బారావు కన్నా అంటే ఎవరైనా భరత్ నేను రిఫరెన్స్ ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది, అంతఃకరణ శుద్ధితో. అంతెందుకు మేడం, రామ్ చరణ్ గారు మిమ్మల్ని ఒక మీరిద్దరు కలిసి ఒక మూవీ చేయడం అంటే, రామ్ చరణ్ గారు కూడా ఏంటంటే ఒక క్యాప్ పెట్టుకొని వచ్చేసారు. ఆయన నేను ఒక ఐటీ ఫీల్డ్లో మంచి ఇన్కమ్, మంచి పొజిషన్, హ్యాపీలీ ఫ్రైడే వర్క్ చేసుకొని వీకెండ్ ఎంజాయ్ చేయకోకుండా ఎందుకు ఇంత కష్టపడి అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి హీరో సార్ ఆఫ్ అప్పుడు చాలా సంతోషం. అవి నాకు హీరో ఇచ్చిన తర్వాత నెమ్మదిగా చెప్పి అందరు సత్యానంద్ గారు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే, యాక్టింగ్ కోర్స్ తీసుకుంటే మీరు కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చేసేవాళ్ళంట ప్రాక్టీస్. ఒక ఆర్టిస్ట్గా ఏ పనైనా చేయాలి, అది నో చెప్పకూడదు. లేదు రాలేదు ఆ టాలెంట్ అని. మ్యాక్స్ మీరు ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అందరితో చేసినట్టు మ్యాక్స్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, హీరోస్ కానీ ఎవరైనా. సో దీనిలో మీ ఫేవరెట్ ఎవరు? క్వశ్చన్ మీరు ఎప్పుడు వదలరు కదా, అంటే వచ్చిన గెస్ట్ ని మీరు అలా కార్నర్ చేయలేదు ఎప్పుడు. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్. అంటే రాజశేఖర్ అని చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. సుబ్బారావు గారు, శుభోదయం సుబ్బారావు గారు అంటే అందరికి వెల్నోటెడ్ అయి ఉంటుంది. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. సో మీ నేమ్ చెప్తే ఎవరికి వెంటనే గుర్తురాదు అని చెప్పేసి శుభోదయం సుబ్బారావు గారు బాగా నోటెడ్ అయిన నేమ్. నా లీగల్ నేమ్ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. అందరికీ తెలిసిన విషయం అది, ప్రతి ఇంటర్వ్యూలోనే అది చర్చ వస్తూనే ఉంటుంది. నాకు ఆ పేరు కొరటాల శివ గారికి, అలాగే ఆ సినిమాలో హీరో గారు అండ్ మహేష్ బాబు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. సో అంటే మీరు అన్నట్టు రాజశేఖర్ అనేది ఎవరికి తెలియదు. నా పాస్ట్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, అంటే నేను వర్క్ చేసేటప్పుడు నా పాస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు, కొలీగ్స్ వీళ్ళందరూ. సో వాళ్ళు నన్ను రాజశేఖర్గా గుర్తుంచుకుంటారు. కానీ బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అందరూ ఏంటంటే శుభోదయం సుబ్బారావుగానే పిలుస్తుంటారండి. సో భరత్ అని నేను కాకుండా కూడా మీరు మామూలుగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరి దగ్గర చేశారు మాక్సిమం అండి. సో నేను రీసెంట్ గా చూసిన దూత మామూలుగా లేదు, ఫుల్ అసలు ఎంత బాగా స్ట్రీమ్ అవుతుందంటే ఎవరు నోట్లో విన్నా కూడా దూత చూసావా చాలా బాగుంది అండి. సీరియస్లీ నేను కూడా చూసాను. సో ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది మీ క్యారెక్టర్ నాకు. సో ఓపెన్ చేసేది మీరే కాబట్టి. సో కానీ చాలా షాకింగ్ గా పేపర్స్ కలెక్ట్ చేశారు, వాట్ ఎవర్. దానిలో కూడా రిపోర్టర్, జర్నలిస్ట్ అండ్ కరప్టెడ్ జర్నలిస్ట్. అవును, అందుకే మీరు దాంట్లో అలా అయింది. అంటే మీరు అన్నట్టు ఏంటంటే ఇండియాలోనే టాప్ 1 ట్రెండింగ్ లో ఉందండి. అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్ లో ఉంది, టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది. మీకు 8 ఎపిసోడ్స్ అండి. అది 8 ఎపిసోడ్స్ సమ్వేర్ అరౌండ్ 5.5 hours వచ్చింది కంప్లీట్ రన్ టైం డ్యూరేషన్ అంతా. నాకు తెలిసి నాకు చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏ వర్క్ ఉన్నా ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ 5.5 hours ఫినిష్ చేసుకుని వాళ్ళు బయటకు వేరే వర్క్లో వెళ్తున్నారు. అంటే మీ అది కూడా లాంగ్వేజ్ డిఫరెంట్, అన్ని లాంగ్వేజ్లో వచ్చింది కదా అది. అండ్ తర్వాత ఏంటంటే మీకు చాలామంది ఏంటంటే దాన్ని ఎండోర్స్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో. ఏంటంటే మీకు నేను రీసెంట్లీ చూసాను, సుమ్మగారు కూడా ఏదో టిఫిన్ చేస్తూ ఇవాళ పలానా టైంకి సుమ్మగారు ఇలా చేస్తున్నారు అంటే ఆ కైండ్ ఆఫ్ ఆటోమేటిక్గా ఎండోర్స్ చేస్తున్నారు అందరూ. సో ఎవరైనా అది చూసి ఫీల్ అయితేనే చేస్తారంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారండి. చాలా నాకు మీరు అన్నట్టు ఏంటంటే చేసింది ఒక సీనే, చాలా మంచి అప్లాజ్ వచ్చింది నాకు క్యారెక్టర్. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్కి ఆకుండి రవి అనే క్యారెక్టరు రీసెర్చ్ చేసి మొత్తం అంతా, అంటే అతని సొల్యూషన్ కూడా అతనే చెప్తాడు. దీనికంటే మనం అంటే చూడని వాళ్ళకి మనం రివీల్ చేయకూడదు కాబట్టి సొల్యూషన్ కూడా అతనే చెప్తాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ ఆకుండి రవి ఏదైతే రీసెర్చ్ చేశాడో ఆ రీసెర్చ్ తీసుకుని హీరో నాగ చైతన్య గారు నెక్స్ట్ దాన్ని ఏంటంటే మిస్టరీ రివీ అంటే దాన్ని ఏంటంటే దాన్ని సార్ట్అవుట్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఎలాగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే క్యారెక్టర్ మీరు చూసుంటే ఫైనల్లీ అంటే చనిపోయే ముందు ఆవిడ వాయిస్ మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది ఆ యూట్యూబర్కి, జ్ఞానేశ్వరి కందరికలయ్య. తనకి ఏంటంటే దీని అందరి ప్రాబ్లం నాకు సొల్యూషన్ కనుక్కున్నాను, ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పని నేను చెయ్యాలి అని చెప్పి అక్కడి వరకే కట్ అయిపోతుంది. ఏంటి అన్నదంటే ఇంక తర్వాత వెళ్ళిన తర్వాత మీరు చూసారు ఏం జరిగింది అన్నది. దిస్ క్యారెక్టర్ ఐడెంటిఫైడ్ అనమాట. అంటే ఇలా చేస్తే ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది ఈ పర్టికులర్ జర్నలిస్ట్ వరకు.
ఇంకా టచ్ చేయదు, మీకు ఇంకెవరిని టచ్ చేయదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయడం వల్ల చాలా బాగా కరెక్ట్ అయింది క్యారెక్టర్ది. నాకు అదర్ లాంగ్వేజెస్ కూడా చూస్తున్నారు కాబట్టి నాకు అంటే బయట ఉన్న ఫ్రెండ్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు ఏమైందంటే థియేటర్ అయితే మనకు రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఇప్పుడు ఇంట్లో చూస్తున్నప్పుడు అదేంటంటే పర్టికులర్గా సీన్ రికార్డ్ చేసి నన్ను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి అన్నీ చేస్తున్నారు అనమాట. సో దానికి ఎస్పెషల్లీ నేను ఏంటంటే మనకి ఎవరు ద్వారా వచ్చిందనేది ఇప్పుడు మర్చిపోకూడదండి. నన్ను ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ కనెక్ట్ చేసింది వంశీ గారని, వంశీ నారాయణ అని మన ఆయన కాస్టింగ్ యాక్చువల్గా చూసుకుంటుంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అని ఆయన కాస్టింగ్ చూసుకుంటుంటారు అనమాట. సో ఆయన పిలిచి చేయడం వల్ల తర్వాత విక్రమ్ గారితో ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఏంటంటే ఎక్కడో లుక్ టెస్ట్కి పిలిచారు. ఆయన చూసి ఆడిషన్ కూడా ఏం లేదు, మామూలుగా మాట్లాడి చూసి జస్ట్ మీ గురించి ఒకసారి అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అడుగుతారు బ్రీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ మీ గురించి చెప్పండి సార్ ఒక 5-10 minutesలో అన్నారు. నేను అలాగే మాట్లాడాను నార్మల్. అంటే ఆయన కూడా ఏంటంటే బయట అక్రాస్ ద గ్లోబ్ ట్రావెల్ చేశారు కాబట్టి మేము టెంగ్లీష్ ఆర్ టెలిష్ అన్న తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో మాట్లాడుకున్నాం, అంతా అయింది. అంత మాట ఓన్లీ థింగ్ నా గురించి అడిగారు అంతే, ఇంకేం చేయలే. ఆడిషన్ అంటే మీ ఇంట్రడక్షన్, నా ఇంట్రడక్షన్ అంతే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, అలా అడిగారు అంతే. నేను సో అండ్ సో అండి పలానా పలానా. ఆయన అడిగారు మీరు ఏంటి ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశారు, ఎక్కడ అంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్కడ వర్క్ చేసామని చెప్పాను. ఇలా నేను అక్రాస్ ద గ్లోబ్ ట్రావెల్ చేశాను ఇలా అంటే మా మోరలెస్ మనది ఒకేలా ఉంది అంటే లైక్ ఎర్లియర్ ఆయన కూడా ఏంటంటే లైక్ ఈ కార్పొరేట్ సెక్టర్ వర్క్ చేశారు. ఐటీ ఫీల్డ్లో మంచి ఇన్కమ్, మంచి పొజిషను, హ్యాపీలీ ఫ్రైడే వర్క్ చేసుకొని వీకెండ్ ఎంజాయ్ చేయకోకుండా ఎందుకు ఇంత కష్టపడి, అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి అంటే జనరల్గా ఇదే ప్యాషన్ ఉండి ఫస్ట్ నుంచి ఇదే ట్రై చేస్తుంటే వేరు. అండ్ ఈ టైంలో ఒక ఫ్యామిలీని పక్కన పెట్టుకొని అంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఫ్యామిలీకి కావాల్సిన ఇన్కమ్ అంతా చూసుకోవాలి. సడన్గా అవన్నీ ఆపేసి దీనికి ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలు దీంట్లోకి రావాలనేది ఓవర్నైట్ డెసిషన్ కాదండి. అంటే నాకు హానెస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద నాకు బాగా మోర్ ఇంక్లైన్డ్ అనమాట. అటువైపు నాకు అంటే హాబీస్ కానీ ఇవి కానీ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఏదైనా నెట్వర్కింగ్, ఫ్రెండ్స్, ట్రావెలింగ్ ఇవన్నీ నాకు బాగా ఇష్టం. నేను స్కూల్ దగ్గర నుంచి ఈవెన్ ఇంటర్మీడియట్ నా గ్రాడ్యుయేషన్ పీజీ అప్పుడు కూడా ఈ యానివర్సరీ ఇవన్నీ జరుగుతుండే వాటన్నిటిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. మాది యాక్చువల్గా రాజమండ్రి అండి ప్రాపరు. సో అప్పుడు లాంగ్ బ్యాక్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఎవరో అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆడిషన్స్ పెడుతుంటారు చూసారా, తీస్తారా లేదా పక్కన పెడితే చాలా మంది ముందు ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంటారు. అలా కైండ్ ఆఫ్ థింగ్లో అప్పుడే నాకు ఆఫర్ చేశారు మీరు అంటే హీరో సార్ ఆఫర్ చాలా సంతోషం అవి నాకు హీరో ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా చెప్పారు సార్ మీరు ఇంత డబ్బులు పెట్టాలండి అని చెప్పాను. అలాగే సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్ అని చెప్పి అక్కడికి అయిపోయింది. అది జెమినీ వాళ్ళది ఆదిత్య మ్యూజిక్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ అయిందండి మ్యూజిక్ది. దాంట్లో యాంకర్కి ఆడిషన్ జరుగుతుంటే వెళ్ళాను సెలెక్ట్ అయిన ఒక ఎపిసోడ్ కూడా చేశాను నేను. అది ప్యారల్గా అప్పుడు వర్క్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏంటి నైట్ షిఫ్ట్స్ చిన్న ఏంటంటే దురాస, అదేమో ఇక్కడ డే చేసేవచ్చు అక్కడ నైట్ షిఫ్ట్ చేసేవచ్చు అని చెప్పని చేశాను. బట్ తర్వాత ఏంటంటే అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని అంటే ఒకటి నేను చేసే కంపెనీలో కంపల్సరీ చెప్పాలి, అంటే వాళ్ళ ఎథికల్ పాలసీస్ ప్రకారం అయితే చెప్పాలి. సో వాళ్ళకి చెప్తే ఏంటంటే ఇదిగానే చూసుకోండి అంటే మాకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే సేమ్ ఫీల్డ్ చేయకూడదు యాక్చువల్గా. కొన్ని కంపెనీస్ ఏమంటే అంటే ఒకే కేటగిరీ ఆఫ్ బిజినెస్లో చేయకూడదు అంటారు. నేను చెప్పి ఇప్పుడు అది సంబంధం లేదు, నా లీజర్ టైంలో నేను చేసుకుంటున్నాను. అది వెదర్ ఇట్ ఈస్ డే ఆర్ నైట్. మీకు ప్రాబ్లం అంటే లాన్ కాదు, మాకు ప్రాబ్లం కాదు, మీ హెల్త్కి ప్రాబ్లము, అది మా కన్సర్న్. మీ గురించి అని కాదు, లేకపోతే వర్క్ ఎఫెక్ట్ అవుతుంది అని కాదు. సో మీరు కష్టం చేయలేరని చెప్పడం జరిగింది. అలాగే ప్రాక్టికల్గా కూడా అది అవ్వదండి, ఎందుకంటే డే అండ్ నైట్ చేయాలని అంటే మన ఎండ్ ఆఫ్ ద డే మనుషులు, రోబోట్స్ కాదు కదా. సో అది కుదరలేదు. సో అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఫేస్ అంటే గ్లామర్ ఫీల్డ్ ఇది. ఇప్పుడు ఎవరైనా యాంకర్ కానీ ఏదైనా ఫేస్ కొద్దిగా ప్లెజెంట్గా ఉండాలి. ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అలా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే ఫేస్ ఐజ్ అవన్నీ ఇదైపోతాయి కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో అది కూడా డ్రాప్ అయిపోయింది. తర్వాత నేను యుఎస్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అంటే జనరల్గా ఫ్రెండ్స్ అంటుంటారు సినిమాలోకి వెళ్ళొచ్చు కదా ఆ టైప్ సాధన జోక్ చేస్తుంటారు. అది సీరియస్గా నేను తీసుకోలే. ఒకసారి నేను యుఎస్లో ఉండేటంటే మా ఫ్రెండ్ విజయ్ అని చెప్పి అతను యాక్చువల్గా అక్కడ మూవీస్లో అట్లా చూసుకున్నాం అనమాట. లోకల్ ఏంటది ప్రొడక్షన్ సైడ్ అంతా చూసుకున్నాం అనమాట. మేము ఒకసారి అవుటింగ్కి వెళ్తున్నప్పుడు తను మన డిఫరెంట్ లెన్సెస్ యూస్ చేసి నాకు ఫోటో షూట్ చేయడం జరిగింది. ఫోటోషూట్ మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదా, అది చూస్తే నేనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యి, అంటే బయట నేను ఎలా ఉంటాను సినిమాటిక్ లెన్సెస్ యూస్ చేస్తే నేను ఇలా ఉంటాను అని చెప్పాను. తను అన్నాడు మామూలుగా అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు కదా అని ఏదో జోక్ చేశాడని చెప్పి ఊరుకున్నాను. అయిపోయింది. తర్వాత 2-3 ఫ్రెండ్స్ కూడా అవి నేను ఫేస్బుక్లో పెడితే అది ఒక క్యాప్తో ఉంటుంది. అందులో నేను డైరెక్టర్ అనుకుని నాకు అసలు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదు, అది పెట్టిన వెంటనే నేను డైరెక్టర్ అనుకుని అందరూ నాకు పాపం చాలామంది ఏంటంటే సార్ మేము పలానా సార్ మేము మాకు వేషాలు ఇప్పించండి అని చెప్పి చేయడం జరిగింది అనమాట. అదంతా పక్కన పెడితే ఫైనల్గా మనకి ఇప్పుడు నాకైతే రావాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ మిడిల్ ఏజ్ మీరు అన్నట్టు ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకప్పుడు ఏంటంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని రావాలి. పేరెంట్స్ అప్పుడు బాధ ఏంటి, ఐ మీన్ నా కన్సర్న్ ఏంటి,
సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలియదు, పెళ్ళి అవ్వాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే మన ఓన్ డెసిషన్. సరే చెయ్యాలా వద్దా అనుకున్నప్పుడు మా అబ్బాయిని ముందు లాంచ్ చేశాను, పెద్ద బాబుని. తను చైల్డ్ ఆర్టిస్ట్గా ముందు కొన్ని ప్రాజెక్ట్స్ చేశాడు. అంటే మేము ఉన్న అపార్ట్మెంట్స్లోనే చందు గారు ఒక డైరెక్టర్ ఉంటే ఆయన ప్రేమ ఒక మైక్ అని చెప్పి ఆ మూవీకి హీరో చైల్డ్ రోల్కి, తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్, యాడ్స్ కూడా చేశారు. ఇన్సిడెంట్లీ ఈ ప్రాసెస్లో ఏంటంటే మన టీఎన్ఆర్ గారు ఫేస్బుక్లో ఒక యాడ్ రిక్వైర్మెంట్ పెట్టారు. ఆయన ఇంటర్వ్యూస్ పక్కన పెడితే ఆర్టిస్టు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, చాలా యాడ్స్ డైరెక్ట్ చేశారు, మల్టీ టాలెంటెడ్ గా అనమాట. ఆయన పెట్టిన దాన్ని నేను రెస్పాండ్ అయ్యి మా అబ్బాయి ఫొటోస్ పెడితే ఇమీడియట్గా ఓకే చేశారు, అంతా అయింది. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది యాక్చువల్గా ఈ అటైర్ ఉండేది కాదండి. అంటే ఈ క్యారెక్టర్స్ కోసం, కంటిన్యూటీ కోసం నేను ఇలాగా ఈ బియర్డ్ అంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మెయింటైన్ చేస్తున్నాను, కానీ అప్పుడు నీ క్లీన్ షేవ్ ఇదంతా ఉండేదన్నమాట. ఇన్సిడెంట్లీ ఒక 2-3 వీక్స్ చేసుకోలేదు. ఎందుకో ఆయన చూసి, సార్ మీది ఇదే అన్నారు, మీ విగ్రహం బాగుందండి, ఇదే మాట అన్నారు నాకు గుర్తు, విగ్రహం బాగుందండి, మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని. అదేంటి సార్ ఊరుకోండి సార్, మీరు కూడా జోక్ చేస్తున్నారండి, మా వాళ్ళు కూడా అంటున్నారండి. లేదండి సీరియస్గానే మీకు ఉంది, మీ ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు మీకున్న హైట్కి, మీకున్న ఫిజిక్కి మీకు ఏంటంటే డెఫినెట్లీ మీకు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఇండస్ట్రీలోకి రండి, మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో మన చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరిగింది. ఆ ఏజ్ గ్రూప్కి వ్యాక్యూమ్ ఉందండి, అంటే ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయగలరు. ఫిల్ చేయంటే మీకు స్కోప్ ఉంది. ఫ్రెండ్స్ చెప్పడం ఒక మ్యాటర్ అయితే, ఒక సినిమా ఇండస్ట్రీలో నాకు పరిచయం లేని, ఆ రోజే నాకు పరిచయం టీఎన్ఆర్ గారు, నాకు పరిచయం లేని వ్యక్తి అలా సజెస్ట్ చేశారంటే అప్పుడు సీరియస్గా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఎవరిని అడగాలి, ఇంట్లో మా మిసెస్ని అడిగాను. తను అడిగితే తనకు కూడా ఏంటంటే మామూలుగా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అని తెలుసు, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే జరిగిన జరగకపోయిన వాట్ ఎవర్ ఈ గాసిప్స్ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి అవన్నీ తెలిసి కూడా తను ఏంటంటే ఇదొక ప్రాబ్లం ఉంటుంది, ఓకే అది పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్గా పరిస్థితి ఏంటి, గెట్ ఆన్ అవ్వాలి కదా ఫ్యామిలీ ఇవన్నీ కాబట్టి, సరే ఇంకా ఆలోచించాలి. సరే చూద్దాం 2 years ట్రై చేస్తుందాం, లేదంటే నాకు బ్యాక్కి వెళ్తే నా పొజిషన్ నాకు ఉంటుంది ఐటీ ఫీల్డ్లో. సో ఎనీ టైం ఇప్పుడు నేను వెళ్ళినా నాకు ఇప్పుడు కూడా పిలుస్తుంటారు రండి అని చెప్పారు. అది ఎలాగో ఉంది కాబట్టి ఒకసారి ట్రై వేద్దాం అనుకున్నాము. సో అలాగే అప్పుడు మా ఫ్రెండ్ రాజా అని చెప్పి తను ఆల్రెడీ హీరోగా చేశారు 2-3 ప్రాజెక్ట్స్. నాకు ఆల్రెడీ అంటే నేను ఐటీ కంపెనీలో వర్క్, నా కింద తను రిపోర్ట్ చేసి వర్క్ చేశాను అనమాట. సో తన్ని సజెషన్ తీసుకున్నా. తను నా గురించి అన్ని తెలుసు బాగా, మేనేజర్ కన్నా బాగా ఫ్రెండ్స్, ఒరేవరే అనుకున్న ఫ్రెండ్స్ అనమాట. తను అడిగితే నీకు ఆ వర్కౌట్ అవుతుంది, నీకు వద్దు అని చెప్పాడు ముందు. అంటే నా గురించి ఆలోచించి, ఎందుకు అని అంటే నువ్వు ఇవి అంత ఈజీ కాదు, నువ్వు ఇంత ఒక రేంజ్ వరకు వెళ్ళావు ఐటీ సెక్టర్లో, ఇక్కడ నుంచి వచ్చేవనంటే ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది, కార్పొరేట్ సైడ్ వేరు, ఇక్కడ మన సినీ ఫీల్డ్ వేరు, నువ్వు రిసీవ్ చేసుకోలేవు, కష్టం అని చెప్పాడు ముందు. లేదు నేను ఏదైనా టేకప్ చేస్తాను, దేనికైనా రెడీ అంటే సరే అంటే ఒకటే చెప్పాడు. అప్పటికి నేనంటే ప్యారలల్గా వేరే ఈకామర్స్ బిజినెస్ కూడా చేస్తున్నామని, అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ప్రొడక్ట్ సప్లై చేయడం అంతా. అది ఇప్పుడు యాక్చువల్గా మా మేడం చూసుకుంటున్నారు. jatra.com అని వెబ్సైట్ మీద ప్రొడక్ట్స్ అని, హోమ్ అప్లయన్సెస్ అవన్నీ చేసేవాళ్ళు అనమాట. సో అది ఎలా ఉంది కదా, ఇప్పుడు జాబ్ మానేస్తాం, అది ఎలాగో మన ఓన్ బిజినెస్ కాబట్టి చేతిలో టైం ఉంటుంది అంటే అది కూడా నువ్వు టేకప్ చేయొద్దు, సిస్టర్ చూసుకుంటుంది, నువ్వు మాత్రం 100% దీని మీద టైం అకామిడేట్ చేస్తావంటే రాలేదంటే వద్దాను, లేదు వస్తా అంటే తను నాకేంటంటే ట్రైనింగ్ అది ఇచ్చేవాడండి. సో తెలుసు కేబిఆర్ పార్క్ దగ్గరే మీరు అందరు సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే, యాక్టింగ్ కోర్స్ తీసుకుంటే మీరు కేబిఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చేసేవాళ్ళు అంటే ప్రాక్టీస్. ఆల్మోస్ట్ వాళ్ళు ఏకలవ్యూలా ఉన్నదండి, ఏకలవ్య ద్రోణాచార్యలా ఉన్నది స్టోరీ అది. ఎందుకంటే మా ఫ్రెండ్ రాజా సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను, తను ప్రాపర్ 6 months ట్రైనింగ్ అయ్యనమాట. సో అవే ఇన్పుట్స్ నేను మా ఫ్రెండ్ ద్వారా నేను తీసుకోవడం జరిగింది. మీరు అన్నట్టు కేబిఆర్ పార్క్ చుట్టూ తిరిగేవాళ్ళం. తన లాజిక్ ఏంటంటే, ఇంతమంది నువ్వు ఫేస్ చేయాలి రేపొద్దున, ఇంతమంది ఒక 1000 more than thousands ఉంటారు ఒక్కొక్కసారి సెట్స్లో, అందరినీ నువ్వు ఫేస్ చేయాలి, సో స్టేజ్ ఫియర్ పోవాలని. నేను దానికన్నా ముందు నాకు ఇన్సిడెంట్లీ ఏంటంటే ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అవన్నీ ఉంటాయి కదండి, అలాగా జేసీ అని చెప్పి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఉంది. సో దాంట్లో ఒక రేంజ్ ఆఫ్ వరకు నేను చేశా. దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. అంటే మన గంపా నాగేశ్వర గారు, ప్రదీప్ గారు, సో వీళ్ళు చాలా మంది దాంట్లోంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ స్పీకర్స్ అందరూ అంటే లైక్ మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటుంటారు చూసారా, వాళ్ళందరూ యాక్చువల్గా జేసీఐ నుంచి వచ్చిన ట్రైనర్స్ వాళ్ళందరూ. సో నేను జోన్ ట్రైనర్ వరకు నేను చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అంటే పబ్లిక్ ఫియర్ పోవడానికి అన్నది. సో అలా ట్రైనింగ్ అవుతూ వచ్చి తను ఏంటి అన్నీ చెప్పేవాడు, ప్రాక్టికల్గా సినారియోస్ చెప్పేవాడు, ఇలా ఉంది ఇలా చేయని చెప్పి తను వెళ్ళిపోయాడు అనమాట. తన ఉద్దేశం ఏంటంటే ఈ పార్క్ చుట్టూ ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ జాగింగ్ చేస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock, తర్వాత లేట్ ఈవినింగ్ అరౌండ్ 6 o'clock 7 o'clock అలా చేసాం. అలా తన దగ్గర ఇన్పుట్స్, అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ లేదు కానీ తను ఇన్పుట్స్ ఇచ్చేవాడు. అలాగా తను ఇన్పుట్స్ ఇచ్చి చేయడం వల్ల అలా చేసుకుంటూ వచ్చాము. తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఏ పనైనా చేయాలి, అది నో చెప్పకూడదు. మనం రాలేదు ఆ టాలెంట్ లేదు కానీ నేర్చుకొని చెప్పాలి. నేర్చుకుని లేదు సార్ నాకు టైం ఇవ్వండి నేను నేర్చుకొని వస్తాను. ఎవరు ఇవ్వాలంటే రేపు షూటింగ్ అని ఎవరు అంటే ఇలాంటి కొన్ని పర్టికులర్ థింగ్స్ చేయాలంటే ప్రాపర్ టైం ఇస్తారు ఎవరైనా, ఏ డైరెక్టర్ అయినా వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ దగ్గర టైం తీసుకుని నేను రెడీ అవుతానని చెప్పి చెప్పాలి, కానీ ఎప్పుడు నో చెప్పొద్దు అని చెప్పి తను చెప్పాడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా
అది నెగిటివ్ అవ్వండి, విలన్ అవ్వండి, ఏదైనా ఏంటంటే క్యారెక్టర్ ఇస్ ఏ క్యారెక్టర్. నువ్వు బయట వేరు, క్యారెక్టర్ వేరు. సో ఎప్పుడు నో చెప్పొద్దు. దానికి సంబంధించి ఏరోబిక్ క్లాసెస్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే యాక్షన్ చేజింగ్లు అవన్నీ ఉంటాయి. సో నిజంగా దాని చాలా హెల్ప్ అయింది అది. మీరు ఫస్ట్ కొంచెం అమౌంట్ పెట్టుకొని బ్యాకప్ పెట్టుకొని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా ఒక 200 ప్రాజెక్ట్స్ చేశారు కదా ఇప్పటికి. ఐఎండిబిలో అఫీషియల్గా నాకు 85 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే ఏంటి, ఐఎండిబి అనేది ఆల్రెడీ లిస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అఫీషియల్గా 85 ఉన్నాయి. ఐఎండిబి లేని ప్రాజెక్ట్స్ కూడా ఒక 30, 35, 40 ఉంటాయి. మిగతావన్నీ షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, యాడ్స్ అన్ని కలిపి. సో మొరలెస్ 200 ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అయ్యే లోపల మీరు కొంత అమౌంట్ పెట్టుకొని దీనిలోకి దిగారు. సో కొంత అమౌంట్ పెట్టుకొని, సో ఈ అమౌంట్ అయిపోయే లోపల మీకు ఆపర్చునిటీస్ వచ్చినాయా? మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఐ మీన్ అక్కడ అంతా ఓకేనా? అంటే అది ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ ఎస్. ఒకసారి నేను చెప్పాను చూసారా, ఫైనాన్షియల్గా మనం ఏంటంటే ఎఫెక్ట్ అవ్వకూడదు. తను నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, నీకు స్టార్టింగ్ ఇక్కడ నీకు శాలరీ వేరు, అక్కడ నీకు అంత రాదు, చాలా టైం పడుతుంది. ఇయర్స్ సంవత్సరాలు పడుతుంది. అంటే నువ్వు ఇప్పుడు ఐటీ సెక్టర్లో తీసుకున్న శాలరీ నీకు రావాలంటే చాలా ఇయర్స్ పడుతుంది. సో నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉండాలంటే, సో నేను ముందే నా ఏవైతే ఉన్నాయో అప్పుడు జాబ్ రిజైన్ చేసిన తర్వాత పిఎఫ్లు అన్నీ ఒక పక్కన పెట్టుకో, ఇన్ని మంత్స్ మనకు రాకపోయినా పర్వాలేదు అని క్యాలిక్యులేట్ చేసి మంత్లీ మెయింటెనెన్స్ ఎంత అని చెప్పి ఒక ప్లాన్తో దిగా. సో అంటే తెలుసు, తను క్లియర్గా చెప్పాడు, రాదు ఇనీషియల్ డేస్లో అయితే నీకు రావు, ఎవరు ఇవ్వరు, అండ్ ఆపర్చునిటీస్ కూడా రావు, సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఎన్నో ఇయర్స్ వెయిట్ చేస్తే కానీ రాదు. వచ్చిన తర్వాత కూడా ఆ రేంజ్ ఆఫ్ రెన్యూమరేషన్ వస్తుందో లేదో కూడా తెలియదు. కొత్త పర్సన్కి ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు తీసి కథ ఇవ్వరు, ఛాన్స్ ఇవ్వరు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకున్న థాట్ ఏదైతే క్రియేటివిటీ ఉందో ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ లోపల చూపెడతారు. సో ఆ వర్క్ చూసి ప్రొడ్యూసర్స్ కన్విన్స్ అయ్యి ప్రాజెక్ట్ ఇస్తారని. అలా చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ మనకి ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్, ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ చాలా మంది. సో ఇది చూస్తే ఐ మీన్ భరత్ అనే నేను అంతఃకరణ శుద్ధి ఆ ఒక్క డైలాగ్ మీకు బాగా ఫేమస్ అయిపోయారని. ఐ మీన్ మహేష్ బాబు గారు వచ్చి డైరెక్ట్ గా అది కౌంటర్ లాగా, మీరు డెసిషన్ తీసుకున్నారా అంటే అంతఃకరణ శుద్ధితో. అవునవును ట్రూ. సో లాస్ట్ లో కూడా మళ్ళీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కనుక అయితే కనుక మీరు ఇట్లా రాస్తారా అని చెప్పేసి అడుగుతారు. అదే అండి. ఇప్పుడు శుభోదయం సుబ్బారావు కన్నా అంటే ఎవరైనా భరత్ నేను ఫ్రెండ్స్ ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది, అంతఃకరణ శుద్ధితో. అంతెందుకు మేడం, మొన్న రీసెంట్లీ మనకి వీళ్ళందరూ ఓత్ టేకింగ్ ఉంది కదా, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి బాబాయ్ నీదే వస్తుంది చూడు, ఇప్పుడు సరిగ్గా వాచ్ ఎవరైనా సరిగ్గా పలకట్లేదేమో, మళ్ళీ వాళ్ళ మీద ఆర్టికల్ అని సరదాగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. సో అంత ఫేమస్ అయిపోయింది ఆ పదం అనేది, అంతఃకరణ శుద్ధితో అని. నిజానికి యాక్చువల్గా ఏంటంటే నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ అండి దాంట్లో, చాలా తక్కువ, 3 scenes, అంటే తర్వాత సెకండ్సే స్టార్టింగ్. బట్ ఏంటంటే క్యారెక్టర్ అనేది ట్రావెల్ అయింది. మీకు ఫస్ట్ టైం ఆయన సీఎంగా అయిన తర్వాత బ్రహ్మాజీ గారు ఇంటికి వచ్చినప్పుడు పేపర్స్ చదువుతుంటారు కదా, అక్కడ నుంచి క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. నేను మనిషి కనబడను, కానీ నేను చెప్తారు ఎవరో అండి సుబ్బారావు అంటే ఏదో పేపర్ పిచ్చి రాతలు రాస్తుంటాడని చెప్తుంటే అడుగుతారు మహేష్ బాబు, లేదు నాకు పూర్తిగా చదువు వినిపించానంటే ఆయన ఏంటి వాట్ ఈస్ దట్ వర్డ్ అని అడుగుతారు. అంతఃకరణ అని ప్రాక్టీస్ చేసుకుని నేను ఎప్పుడైతే ఇవన్నీ క్వశ్చన్స్ చేస్తాను నాకు కౌంటర్ ఇచ్చినట్టు అనమాట. ఇప్పుడు బాగానే చెప్పినారా నువ్వు అలా రాసేవు కదా ఆ రోజు అని చెప్పాను. అది అయిపోతుంది. తర్వాత ప్రకాష్ రాజ్ గారితో ఒక సీన్ అంది, అది అక్నాలెడ్జ్ చేసిన చిన్నదే. తర్వాత లాస్ట్ సీన్ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ హీరోయిన్ పెంట్ హౌస్లో ఉంటే, పెంట్ హౌస్లో రాసలేరు అని చెప్పి రాయడం వల్ల ఆయన సీఎం పొజిషన్ రిజైన్ చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ బాగా కనెక్ట్ అయింది, అంటే స్టోరీతో లింక్ ఉంది కదా క్యారెక్టర్. అండ్ తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా అందరినీ తిడతారు, మీరు వార్తలు ఎలా రాస్తున్నారా ఇదని చెప్పని. స్పెసిఫిక్గా ఏంటంటే ఒక్కసారి లాస్ట్లో నన్ను పాయింట్అవుట్ చేసి, అదే మీ ఇంట్లో మీ అమ్మాయి మీ అల్లుడు పడగదిలో ఉంటే ఇలాగా శుభోదయం ఎలాగా రాస్తారో శుభోదయం సుబ్బారావు గారు అని. ఎప్పుడైతే ఒక హీరో అండ్ దట్టు అంత బ్లాక్ బస్టర్ మూవీలో ఆ క్యారెక్టర్ నేము హీరో గారి నోట్తో రావడం వచ్చిందో చాలా వైరల్ అయిపోయింది మేడం, విపరీతంగా. నెంబర్ ఆఫ్ మీమ్స్, ఈవెన్ రైట్ ఇవాళ కూడా దాన్ని పట్టుకొని మీమ్స్ వేస్తుంటారు, వైరల్ అయింది. అండ్ అప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా మీడియా ఇష్యూస్ ఏవి అవుతున్నాయి. సో దానివల్ల కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్ అనేది బాగా హైలైట్ అయిపోయింది, శుభోదయం సుబ్బారావు అని చెప్పని. అండ్ ప్రతి సినిమాకి ఎవరికైనా మనం అంటే మన సీనియర్స్ చూసుకుంటే సినిమా పేరుతో వస్తుంది, కళ్ళు చిదంబరం గారు, సాక్షి రంగారావు గారు, అలాగే లక్కీలీ ఏంటంటే నా క్యారెక్టర్ పేరుతో వచ్చింది శుభోదయం సుబ్బారావు. ఐ థింక్ సో, నాకన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ రీసెంట్ టైంలో అయితే క్యారెక్టర్తో వచ్చిన స్క్రీన్ నేమ్ అయితే నాకే వచ్చింది అది. సూపర్. నెక్స్ట్ చూసుకుంటే పుష్ప 2, ఉప్పెన, రంగస్థలం, అంటే ఇవన్నీ ఏంటంటే మా సుక్కు సార్ గారి మూవీస్ అండి. అందుకే నేను వరుసగా అంటే మీరు చెప్తున్నా మాక్సిమం అవి ఎందుకు అని అంటే, నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఉప్పెన అండి. సుకుమార్ సార్ కానీ లేకపోతే వాళ్ళ టీమ్ మెంబర్స్, అంటే సుకుమార్ రైటింగ్స్
సుకుమార్ రైటింగ్స్ ప్రాజెక్ట్స్ లో నాకు ఫస్ట్ నేను ఎంటర్ అయింది. యాక్చువల్ గా రంగస్థలంలో కూడా అడిగారు, పిలిపించారు. దానికన్నా సంబంధం ముందు ఏంటంటే శ్రీకారం మూవీ వచ్చింది, కానీ దాని ఇండిపెండెంట్ ఫిల్మ్ అదే సేమ్ డైరెక్టర్. నేను ఇందాక చెప్పాను చూసారా, షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ తీసిన డైరెక్టర్స్ కి వాళ్ళు ఛాన్సెస్ ఇస్తున్నారని. వన్ లైవ్ ఎగ్జాంపుల్ అతనే, కిషోర్ గారు. ఆయన తీసిన ఫిలిం ని వాళ్ళు చూసి, ఆ ఫాదర్ క్యారెక్టర్ చూసి అదే కాస్ట్యూమ్ రమ్మని చెప్పి అడిగారు. రంగస్థలం అప్పుడే పిలిపించారు, అంత అయింది. బట్ సమ్హౌ మెటీరియలైజ్ అవ్వలే. అంటే నచ్చింది, మాట్లాడారు, ఓకే అన్నారు, కానీ తర్వాత కుదరలేదు. రంగస్థలం నేను చేయలేదు. సో బట్ అంటే మైత్రి మూవీస్ కానీ సుకుమార్ రైటింగ్స్లో కానీ ఒకసారి ఒక మూవీకి ఒక ఆర్టిస్ట్ వచ్చి ఆడిషన్ ఇస్తే అది తర్వాత ప్రాజెక్ట్స్ అన్నిటికీ వాళ్ళు రిక్వైర్, అది సర్క్యులేట్ అవుతుందని వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ సినిమా ఉంది, ఓకే మనకి ఎవరైనా ఆర్టిస్టులు కావాలంటే ఇవన్నీ చూస్తారు, రిఫర్ చేస్తారు ముందు. సో పుష్ప 2లో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే ప్రెసెంట్ మీరు షూట్ చేస్తున్నారు, బట్ రీసెంట్ గా ఇష్యూ వల్ల షూట్ ఆగిపోయింది అన్నారు. ఇప్పుడు మరి కంటిన్యూ అవుతుంది అసలు? లేదు, అవుతుంది. అంటే ఇట్స్ వెరీ షార్ట్ గ్యాప్ అండి. కేశవ అనే ఒక క్యారెక్టర్ అతను ప్రెసెంట్ అది ఇట్స్ పర్సనల్ ఇష్యూ, దాన్ని మనం కమెంట్ చేసే ఇది లేదు. కానీ ఎస్ యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా షార్ట్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే కమింగ్ వీక్ నుంచి నాకు మళ్ళీ డేట్స్ ఇచ్చారు. ఎక్కడండి షూట్ మొత్తం? మళ్ళీ అక్కడ లేదంటే మాక్సిమం ఇప్పుడు ఫిలిం సిటీలో జరుగుతుందండి. ఫిలిం సిటీలో మాక్సిమం మీకు అదేంటది, ఇన్స్టాగ్రామే ఫస్ట్ ఎవర్ ఆఫ్ ఇట్స్ ఒక ఆర్టిస్ట్ గురించి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చి మేకింగ్ అంతా తీశారు. ఓకే, మీరు అంటే మీకు రావాలి, ఈ పాటికి వచ్చింది, పబ్లిక్ అది వచ్చింది. పుష్ప షూటింగ్ సెట్స్కి వచ్చి ఫిలిం సిటీకి వచ్చి షూటింగ్ ఎలా అవుతుంది ఏంటంటే, మన ఏంటది సార్కి నేషనల్ అవార్డు వచ్చింది కదా, దాని తర్వాత అది వాళ్ళు స్ట్రీమ్ చేశారు, లైవ్ చేశారు. నాకు తెలిసి అంటే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఒక సినిమా షూటింగ్ సెట్కి వెళ్ళలేదు, ఏది చేయలేదు. ఫస్ట్ ఎవ్రీథింగ్ మెయిన్ థింగ్ ఏంటంటే బన్నీ గారికి నేషనల్ అవార్డు వచ్చిందని, ప్లస్ అట్ ద సేమ్ టైం పుష్పకి అంత క్రేజ్ ఉందని చెప్పి వాళ్ళు మొత్తం షూటింగ్ అంతా కవర్ చేసి ఇన్స్టాగ్రామ్ వల్లే పోస్ట్ చేశారు. అది సూపర్. ఇంకొకటి నాకు డౌట్, మొత్తం ఇదంతా చిత్తూరు అడవులు అంటే ఫస్ట్ పార్ట్ మొత్తం అడవిలో ఉంటుంది కదా, సో సడన్ గా ఇప్పుడు మీరేమో ఇక్కడ ఫిలిం సిటీ అంటున్నారు. సో మీరు మీడియాలో ఉన్నారు, చాలా సినిమా ఫీల్డ్ అనేది మ్యాజిక్. సో తెలియదే ఉంది అంటే ఎక్కడ చేసినా ఎలా చేసినా తెలియదే ఉంది, సెట్స్ వేస్తారు అంతే, సెట్స్ వేస్తారు. అండ్ సినిమా ఇండస్ట్రీ మీకు ఏమున్నది, పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీసే వాళ్ళ మీటింగ్స్ కి వాడికి వేయడానికి సినిమా వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళనే డిపెండ్ అవుతారు. అంటే మన క్రాఫ్ట్స్ మీద ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. సో అంత న్యాచురల్ గా క్రియేట్ చేస్తారు. ఎస్ అంటే కొన్ని ఉంటాయి, కొన్ని న్యాచురల్ గా వెళ్ళి చేస్తారు, కొన్ని ఏంటంటే పాసిబుల్. బట్ మాక్సిమం ఇప్పుడైతే ఫిల్మ్ ఫస్ట్ పార్ట్ లో అక్కడే చేశారా? ఐ మీన్ అది కూడా ఫస్ట్ పార్ట్ నేను మారేడుమిల్లి వెళ్ళాను, మాక్సిమం మారేడుమిల్లిలో చేసాము. తర్వాత ఏంటది లోకల్ కూడా డిఫరెంట్ లొకేషన్స్ చేసాం. అంటే ఒక ప్లేస్ అని కాదు, చాలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ చేసాం. మ్యాక్స్ మీరు ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ అందరితో చేసినట్టు మ్యాక్స్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, హీరోస్ గానీ ఎవరైనా. అవునండి. సో దీనిలో మీ ఫేవరెట్ ఎవరు? మీరు అంటే ఇది క్వశ్చన్ మీరు ఎప్పుడు వదలరు కదా, అంటే వచ్చిన గెస్ట్ ని మీరు అలా కార్నర్ చేయలేదు ఎప్పుడు. లేదు కార్నర్ చెయ్యాలని కాదు మా ఇంటెన్షన్. హానెస్ట్లీ ఏంటంటే కనెక్ట్ అయింది, ఫేవరెట్ అని కాదండి, ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు నేను ఒక ఇదిగా ఉండి నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే ఈ ఏజ్ క్యారెక్టర్స్ చేసినా, మేము మా బాబాయ్ని చూసుకున్నామండి, మా నాన్నగారిని చూసుకున్నామని నాకే ఫోన్స్ వస్తాయి. అలాంటప్పుడు ప్రతి హీరోలోనూ ప్రతి క్యారెక్టర్ నేను చూస్తానండి, హీరో అని కాదు, ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. అది ఎవరైనా ఉనండి. బట్ పర్సనల్గా చెప్తే ఏంటంటే నాకైతే చిరంజీవి గారు అని. సీరియస్లీ ఆనెస్ట్లీ నేను ఏంటంటే మా మేనమామ, మా మామ ఆ కైండ్ ఆఫ్ ఆ కనెక్ట్ అలా చేసుకుంటాం. నేనే చాలా మంది అలా కనెక్ట్ అవుతారు. చిరంజీవి గారితో చేయాలని డ్రీమా? ఎస్. ఇంకా రామ్ చరణ్ గారితో ఆల్రెడీ చేసేసారు, ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ అయింది. రామ్ ప్రాజెక్ట్స్ చేసేసారు. అంటే చిరంజీవి గారితో కూడా సైరా చేయాల్సి ఉండే అండి. అది నాకు యాక్చువల్గా ఏంటంటే అది మాట్లాడాలంటే సురేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఓకే. సురేందర్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఫస్ట్ పెద్ద సినిమా చేసింది ఆయనదేనండి, కిక్ టూ. రవితేజ గారు నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్టాబ్లిష్ అయింది కిక్ టూ. అంటే ఎస్టాబ్లిష్ అవ్వలేదు హానెస్ట్లీ. నేను ఫస్ట్ ఎంట్రీ అంటే నాకు ఒక సాలిడ్ ప్లాట్ఫామ్, ఏమీ తెలియదు, ఎవరూ తెలియదు. తను నాకు ఏదో ట్రైనింగ్ ఇచ్చి తోస్తాడు అంతే, మా ఫ్రెండ్, ఎవరూ తెలియదు. అంటే మనకి ఏమంటారు వెనకాల ఎవరు ఏదో మాస్టర్స్ లేదా ఏంటంటే ఇలా ఉంటారు చూసారా, అలా ఎవరు కాంటాక్ట్స్ లేవు, జీరో. అలాంటి టైంలో నాకు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కిక్ టూ వచ్చిందండి. దానికి దాని కాస్టింగ్ డైరెక్టర్ వెంకట్ చంద్ర అని చెప్పి ఆయన చూసుకున్నారనమాట. ఆయన పిలిపించి అప్పుడు నేను ఆల్రెడీ 2-3 చిన్నవి చేశా. ఇది నాకు ఫస్ట్ కాంబినేషన్ అసలు యాక్చువల్గా నేను అసలు కెమెరా ఫేస్ చేసింది ఒక సినిమాదైతే పాషా అందర్వాడ్ అని చెప్పి చంద్రమోహన్ గారి కాంబినేషన్ అండి. అది ఫస్ట్ ప్రాజెక్ట్ అది. అంటే అది చిన్న పెద్ద వదిలేండి, ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది ఆ ప్రాజెక్ట్. అది నాగార్జున సాగర్ ఆ ఏరియాస్లో జరిగిన షూటింగ్. సో ఇప్పటికీ ఐ హ్యావ్ దట్ ఫోటో, ఆయనతో తీసుకున్న వర్కింగ్ స్టిల్ అది ఉందన్నమాట. ఆయన ఇంకా లక్కీ అని అందరు చెప్తారు, చంద్రమోహన్ గారు చాలా లక్కీ ఆయనతో స్టార్ట్ అయినా. బట్ నిజంగానే మీరు ఆయన మూవీతో స్టార్ట్ అయ్యారు, మీ కెరీర్ గ్రాఫ్ కూడా అలా పెరుగుతూ ఉంది. సో ఫార్ సో గుడ్ అండి.
ఎస్ నిజంగా అది నా అదృష్టం అని భావిస్తాను. ఎందుకంటే చంద్రమోహన్ గారు అనేది మీకు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఆయనతోనే లాంచ్ చేసేవారు. ఒక సెంటిమెంట్ అది ఇండస్ట్రీలో పెద్ద సెంటిమెంట్. అది యాదృచ్ఛికంగా అయిందండి. అంటే కోయిన్సిడెంట్లీ అయింది అంతే. ఎందుకు అయిందో కూడా నాకు తెలియదు. కరెక్ట్గా పిలిచి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తెలియదు. ఏది చిన్న సినిమా అన్నారు, అక్కడ వెళ్ళి సరే అంటే చంద్రమోహన్ ఉన్నారు. ఆయన విష్ చేసి ఆయన కాలు దానం పెట్టుకుని సరే అంటే చేయండి కొత్త ఆయనకి అర్థమైపోయింది. వాళ్ళకి ఎంత చాలా సీనియర్ మోస్ట్లు కదా, కొత్త కదా, చెయ్యమ్మా బాగా అన్నారు. సో అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ. పెద్ద ప్రాజెక్ట్ కిక్ 2. నాకు ఎందుకు అది నాకు సాలిడ్ ప్లాట్ఫామ్ వేసిందని అంటే 75 days షూటింగ్ చేసామండి. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ అవుట్డోర్స్. ఈ 75 daysలో ఏమవుతుందంటే మీరు చూస్తే విలేజ్ దాంట్లో అందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్ పీపుల్ ఉన్నారు, అప్కమింగ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో నేను చెప్పుకోవాలనుకుంటే నాకు ఇనీషియల్ డేస్లో బాగా నా వెనకాల ఉంటూ ఉండనేది 30 years పృథ్వీరాజ్ గారు నాకు బాగా అంటే ఒక కనెక్ట్ అయ్యారు ఫస్ట్ నాకు. కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్. అలాగే నండూరు రామ్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఒక మూవీ కూడా రుద్రమంపరం అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు ఆయన. సో అలాగే నాకు అప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్తో నాకు కనెక్షన్స్ ఏర్పడినాయి. ఫస్ట్ పెద్ద సినిమా అసలు ఎవరైనా మనం చూస్తాం అంటే ఎవరు సాధారణంగా ఏంటంటే ఎంకరేజ్ చేయాలంత ఇదిగా. సో ఇంకొకటి రామ్ చరణ్ గారు మిమ్మల్ని ఒక మీరిద్దరు కలిసి ఒక మూవీ చేయడం అంటే ఇక్కడ మన చార్మినార్ దగ్గరే కదా, చార్మినార్ దగ్గర ధ్రువకి ఇద్దరు వర్క్ చేయడం అని మళ్ళీ ఒక సంథింగ్ ఎక్కడో మిమ్మల్ని మీతో వర్క్ చేశాను కదా అని చెప్పేసి అడిగారు, ఇది నిజమేనా? ధ్రువాలో మేము చేసామండి. ధ్రువాలో నేను చేసిన క్యారెక్టర్ అది కూడా సురేందర్ రెడ్డి గారిదే. అంటే సార్తో కనెక్ట్ అయితే మాక్సిమం ట్రావెల్ ఉంటుంది. అలాగా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా ఆఫర్స్ ఇస్తుంటారు. ఆ విధంగానే సైరా కూడా ఇచ్చారు. బట్ తర్వాత చెప్తాది ఏంటనేది. ధ్రువ వరకు వస్తే ఏంటంటే మేము ఇద్దరు చార్మినార్ ఇది ఉంటుంది కదండి మన క్లాక్, అక్కడ జాయినింగ్ అయ్యి మా ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. నా క్యారెక్టర్ యాక్చువల్గా అదేంటంటే మన మనీ ఎక్స్చేంజింగ్ ఉంటుంది కదా, హవాలా బ్రోకర్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం ప్యారల్గా పోలీస్ ఇన్ఫార్మర్. సో ఆయనకి ఏంటంటే ఆయన ఒక కేసు గురించి డీల్ చేస్తుంటే నేను కీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక ముగ్గురు వీళ్ళు ట్రావెల్ వెళ్ళిపోతున్నారు సార్, వాళ్ళని పట్టుకొని అని చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొద్దిగా సీక్రెట్ ప్లేస్లో కావాలి కాబట్టి తెలియదు మన సినిమా ఉంటుంది కదా. సో నేను ఒకవైపు ఆయన వైపు రావడం, క్లాక్ దగ్గర రావడం అనేది. సో అది జరిగిపోయింది. అది ఎందుకు గుర్తుందనంటే యాక్చువల్లీ అంటే మనం చార్మినార్కి షూట్ చేయకూడదండి యాక్చువల్లీ హానెస్ట్లీ. బట్ ఏంటంటే ఈ చార్మినార్కి ఎక్కడైనా ఎక్కువ ముందు ఎక్కడో 500 meters అవతల బిల్డింగ్లో మమ్మల్ని ఇద్దరికి జస్ట్ జాయినింగ్ పెట్టారు. కెమెరామ్యాన్ డిఓపి వినోద్ గారు అనమాట. ఆయన ఫ్రేమ్ చూసి సడన్గా ఆగండి అని చెప్పి వెళ్ళిపోయారు, కిందకి వెళ్ళిపోయారు. నాకేమో అదేంటిది ఫస్ట్ ఏమన్నా నేను తప్పు చేసినా ఏంటి, సడన్గా మేనేజర్ గారు ఫోన్ చేసి కిందకి వచ్చాను అన్నారు. సార్ ఏమైంది, మీరు రండి ఫాస్ట్గా రండి. ఆయన వెళ్ళిపోయారు హీరో గారు, మీరు రండి అని. ఏంటనంటే నేను నా ఇద్దరిని ఒక కార్లో కూర్చోబెట్టి నాకేం తెలియదు, ఏమవుతుందో తెలియట్లేదు. సడన్గా తీసుకెళ్ళి అది ఎక్కడో చార్మినార్కి ఒక 500 meters అవతల బిల్డింగ్ అది. అక్కడికి వెళ్ళి సైలెంట్గా ఏంటంటే పైకి ఎక్కండి సైలెంట్గా ఏం మాట్లాడదని. రామ్ చరణ్ గారు కూడా ఏంటంటే సామాన్గా ఒక క్యాప్ పెట్టుకుని వచ్చేసారు. ఆయన నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ విత్ వాకీ టాకీ అనమాట. అందుకే ఏంటంటే కెమెరా అంత 500 meters అవతల ఉంది, మేమిద్దరే ఇక్కడ జాయిన్ అవుతాం. వాకీ టాకీలో ఏమో మాకు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడం అనమాట, ఇలా చేయండి యాక్షన్ చెప్పడం అనమాట. సో అది బాగా గుర్తుండిపోయింది. అయిపోయి మొన్న వెరీ రీసెంట్లీ గేమ్ చేంజర్లో కలిసాం. గేమ్ చేంజర్లో చేస్తున్నానండి. శంకర్ గారి మూవీ దాంట్లో చేస్తాను అనమాట. అది దాంట్లో హలో హాయ్ అని చేస్తే ఆయన ఒకసారి ఆయన అంటే హానెస్ట్లీ ముందు గుర్తుపట్ల మనం అంటే ఆ సెన్స్ ఎక్కడో చేసాం ఏ ప్రాజెక్ట్ అనే పాయింట్ ఆఫ్. ఎందుకంటే ప్లస్ మైనస్ తెలియదు కానీ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఇదే లుక్, ఇదే గడ్డం. కొద్దిగా ఏమైనా అయితే ట్రిమ్ చేయడం లేకపోతే కొద్దిగా ఏంటంటే గ్రే అంటే డార్క్ చేయడం జరుగుతుంటుంది. సో అప్పుడు చెప్పేసారి ఇలా అవును సార్ మన ధ్రువాలో గుర్తుందా ఆ రోజు క్లాక్ దగ్గర మనం కలిసాం కదా అని అలా చెప్పారు అనమాట. అది ఇంకా పెద్ద మూవీ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకేం జరుగుతుంది సార్? ప్రెసెంట్ మేజర్ పుష్ప 2 అవుతుందండి. పుష్ప 2 అవుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. అండ్ వెబ్ ఎక్కువ చేస్తున్నానండి. ఇప్పుడు వెబ్ బాగా వస్తున్నాయి. అంటే మీకు హాట్స్టార్లో మీరు చూస్తూ ఉంటే నాకు ఇనీషియల్గా అసలు నేను నాకు బాగా గుర్తొచ్చిందంటే భరత్ నేను కన్నా ముందు నాకు గుర్తింపు వచ్చింది పెళ్లిగోల వెబ్ సిరీస్ వల్లే అండి. అది విఐయు యాప్ అని వ్యూ అని అంటారు, వి యాప్లో వచ్చేది. అది యాక్చువల్గా 2 seasonsలో నేను ఫాదర్గా చేశాను. అది తమాడా మీడియా వాళ్ళు చేశారు. అది తమాడా మీడియాలు చేసినప్పుడు నాకు బాగా పేరు వచ్చింది. అంటే అది భరత్ సుబోధన్ సుబ్బారావు కన్నా ముందు వచ్చింది. అది దాంట్లో గురవయ్య అని ఇప్పుడు కూడా అంటే టీమ్ అంతా అంటారు గురవయ్య గారు అంటే క్యారెక్టర్ పేరు అనమాట. నా డాటర్ గా వర్షిని చేసింది, వర్షిని అండ్ అభిజిత్ బిగ్ బాస్ అభిజిత్ చేశారు. సో అది నాకు అక్కడ నుంచి యాక్చువల్గా ఏంటంటే అలా కంటిన్యూ అవుతున్నాయి వెబ్ ఇవన్నీ అనేది. అండ్ వెరీ రీసెంట్లీ చూసుకుంటే హాట్స్టార్లో పరంపర నాకు బాగా నేమ్ వచ్చింది.
శరత్ కుమార్ గారితో క్యారెక్టర్ మొత్తం ట్రావెల్ అవుతుంటది. ఇప్పుడు సీజన్ 3 కూడా ఉంది, షూట్ స్టార్ట్ అవ్వాలి. సీజన్ 3 అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అయిపోతది అనుకున్నాం, బట్ లాస్ట్ లో ఎందుకు వదులుతారండి, వదలరు. లాస్ట్ లో కూడా ఆయన చేత ఇలా కళ్ళు ఓపెన్ చేశారు వాటర్ లో కదా, పడిపోయిన తర్వాత కూడా అయిపోయింది అనుకుంటాను, బట్ ఇట్లా ఆయన ఐస్ ఓపెన్ అంటే చేయగానే మీకు మాక్సిమం అందరూ అయిపోయినాయి కదండి, క్యారెక్టర్స్ అన్ని అయిపోయినాయి అవును. మీకు. అంటే మామని గారు చనిపోయారు, అంతా అయిపోయారు, బట్ స్టిల్ ఏంటంటే ఒకటండి, ఏదైనా ప్రాజెక్ట్ కనెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్లీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే చేస్తారు. అందుకే ప్రతిదానికి లీడ్ ఇస్తారు ఎప్పుడు, అది తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి చేస్తారు, లేదంటే కొంతమంది డ్రాప్ అయిపోతారు. పరంపర అసలు మంచి నేమ్ వచ్చింది, బాగా దానికి పబ్లిసిటీ కూడా చాలా బాగా చేశారు. నేను అసలు ఫస్ట్ ఆ వెబ్ సిరీస్ చూసింది నేను వెళ్తున్నప్పుడు ఒక మెట్రో స్టేషన్ దగ్గర చూసాను అనమాట. ఓ ఏంటి ఇంత పెద్ద హోర్డింగ్ అంటే కాస్టింగ్ కూడా కదండి. శరత్ కుమార్, జగద్ బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర గారు, ఇషాను, తర్వాత అమ్మాయి హీరోయిన్ ఆకాంక్ష, నవీన్ చంద్ర గారి అమని గారు చాలా డిఫరెంట్, టూ గుడ్. అంటే బోత్ నెగిటివ్, అంటే ఇప్పటి వరకు మీకు ఏంటంటే ఆయన నెగిటివ్ గానే పోర్ట్రే చేశారు, తర్వాత ఏంటని ఉంటది మీకు సీజన్ 3 లో ఉంటది. సో అదొకటి ఉందండి. తర్వాత ఝాన్సీ చేశాను, ఝాన్సీలో కూడా చాలా మంచి క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ఝాన్సీ నాకు చూసి తమిళ వర్షన్ చూసి నాకు తమిళ నుంచి కూడా ఒకటి ఆఫర్ వచ్చిందండి. ఓ ఫైన్, ఇంకా తమిళ్లో కూడా మేము చూడొచ్చు మిమ్మల్ని. అంటే అదే ఇవన్నీ నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని అంటే ఇన్సిడెంట్లీ మాక్సిమం అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అంటే చేసే ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు పుష్ప చూసుకోండి, తర్వాత మొన్న దసరా కానీ, ఇవన్నీ ఏంటంటే అన్ని లాంగ్వేజ్ అట్లీస్ట్ మన సౌత్ లో మాక్సిమం రిలీజ్ అవుతున్నాయి. అండ్ తర్వాత వెరీ రీసెంట్లీ మన మ్యాన్సన్ 24 వరలక్ష్మి శరత్ కుమార్ గారి, మన ఓంకార్ గారు డైరెక్ట్ చేశారు. అది ఒక సీనే. ఇప్పుడు మీకు అంటే నేను చూసుకునేది ఏంటంటే, ఎవరిని అడిగినప్పుడు ఫస్ట్ ఒకటే అడుగుతారు సాధారణంగా ఏంటంటే, సార్ ఏంటి సార్ అంటే క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరి కాంబినేషను, స్టోరీతో కరెక్టే ఉందా లేదా. సాధారణంగా ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అండి, ఎన్ని సీన్స్, అది కాదు మెయిన్, అదే అడుగుతాం. ఇప్పుడు నేను చేసినవన్నీ చూడండి, మాక్సిమం 1 or 2 సీన్సే ఉంటాయి. అవును, మాక్సిమం సినిమా కానీ ఇంపార్టెంట్ ఉంటాయి, చాలా కీ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ డిస్కస్ చేసిన దూత కూడా నేను మీతోనే ఓపెన్ అయింది. నేను అదే షాక్, మీరును జ్ఞానేశ్వరి మీరు ఇద్దరితోనే అసలు ఆ ఎపిసోడ్ అలా ఓపెన్ అవుతుంది. కానీ మీకు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అది 5th ఎపిసోడ్ ఐ థింక్ దాంట్లో ఉంటాము, బట్ అంతా ట్రావెల్ అవుతుంటా తెలియదు ఎందుకు జరిగింది ఎవరు ఏంటి, రైట్ ఫ్రమ్ 62 నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే ఎలా ఏంటి, దానికి ఎందుకు జరుగుతున్నాయి ఎవరికి తెలియదు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో అసలు ఓకే బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది, దానికి సొల్యూషన్ అనేది ఉండాలి కదా, దాన్ని ఆపాలి కదా ఒక ప్రాబ్లమ్ని. సో ఆ సొల్యూషన్ ఏంటి అన్నది ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఐడెంటిఫై చేసేది ఉంటుంది. సో డెఫినెట్లీ ఏంటంటే నాకు అప్పుడే చెప్పారు విక్రమ్ గారు, సార్ ఇది ఒకే సీన్ ఉంటుంది అండ్ నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే, అంటే మీరు రోప్స్ మీద మీకు అలవాటు ఉందా, మీకు హెల్త్ కండిషన్స్ అన్నీ ఓకేనా, ఇన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి మీరు దూకాల్సి వస్తుంది అని. నేను ఒకటే చెప్పాను, సార్ నేను చేయలేదు రోప్స్ మీద, హానెస్ట్లీ ఇదే ఫస్ట్ టైం అవుతుంది, బట్ నాకు టైం ఇవ్వండి. అంటే టైం ఇన్ ద సెన్స్ అంటే ఆ పర్టికులర్ షూట్ డే అని చెప్తే దాన్ని బట్టి నేను కొద్దిగా ఆ 1 week or 10 days కొద్దిగా వర్కౌట్స్ చేసుకుంటాను, కొద్దిగా ఫిట్గా ఉంటుంది బాడీ, దాని బట్టి ఏంటంటే రోప్స్ అవి వేసుకున్న ప్రాబ్లం ఉండదని. సో అలాగే నాకు చెప్పారు, ప్రాపర్గా ప్లాన్ చేసి చెప్పారు. ఆ సీన్ చేశాను బయట నుంచి దూకేది, అది కోల్కతా హౌస్లో చేశాను, ఫిలిం సిటీలో. మన రామోజీ గారి హౌస్ ఆపోజిట్ ఉంటుంది, దాంట్లో 5th floor నుంచి దూకడం అనేది జరిగింది అనమాట. అది అండ్ సో రుద్రమాంబపురం రీసెంట్ గా చూస్తే కూడా దానిలో పెద్ద కాపు అని చెప్పేసి ఒక తమిళ్ సైడ్ వాళ్ళు ఎట్లా ఉంటారో, ఐ మీన్ అక్కడ ఉండే చేపలు పట్టే వాళ్ళ సంస్కృతులు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఏమేమి కట్టుబాట్లు ఉంటాయి, ఇవన్నీ చూపించారు. అసలుగా చాలా నేను అది నాకు తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ జూనియర్ ఆర్టిస్టుల వాళ్ళని ఎవరిని తీసుకెళ్లకుండా అక్కడ ఉన్న పీపుల్ రెగ్యులర్ గా ఎవరో వాళ్ళతోనే చేపించారు అని చెప్పేసి విన్నాను. ఎస్ మేడం, మీకు అది ఎందుకనంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మహా అయితే 4-5 members వెళ్ళుంటాం అంతే, అంటే మెయిన్ క్యాస్ట్ అని కూడా వెళ్ళుంటాము. మాక్సిమం లోకల్ ఎందుకంటే లోకల్ పీపుల్, చీరాల సరౌండింగ్స్ మొత్తం, వేటపాలెం, తర్వాత చాలా చాలా గ్రామాలు ఉంటాయి. వీళ్ళే ఈ పర్టికులర్ ఎవరైతే ఈ మన ఏమంటారు పట్టుపోళ్ళు అనే జాతి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆ సరౌండింగ్స్ అన్ని విలేజ్లో చేసాము. న్యాచురల్గా ఉండని వాళ్ళందరినీ యూటిలైజ్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికీ ఇలాంటి కట్టుబాట్లు అక్కడ ఉన్నాయంట, నిజమేనా? ఇది ఉన్నాయండి, డెఫినెట్. అందుకే కదా అక్కడికి వెళ్ళి చేసింది. అంటే ఇప్పుడు వాళ్ళ చేతి చేయించుకున్నాం అంటే దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు ఫ్రీగా చేశారని కాదండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే బయట కూడా, ఇప్పుడు మనకి సిటీలో అనుకోండి జనరల్గా క్రౌడ్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ మాత్రం వాళ్ళకి ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. బయట అవుట్డోర్లో కూడా ఏంటి నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరగడం వల్ల బయట కూడా ఏమైందని పర్టికులర్గా ఆ ఏరియా ఆ ఊరు వరకు కొంతమంది చిన్న ఒక అసోసియేషన్ కింద యూనియన్స్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు కూడా ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకున్నారు. ఎవరు చేస్తారు మేడం ఫ్రీగా, ఎందుకు చెయ్యాలి? అంటే చాలా మంది యాక్ట్ అండ్ ప్యాషన్ తో ఉంటారు కదా సార్. ఒకప్పుడు అది, ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఒక ప్లేస్ అంటే ఇదే ఫస్ట్ టైం అనుకోండి, ఆ ఊర్లో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ వెళ్ళింది అనుకోండి, అదే మన స్క్రీన్ లో కనబడతాం రా కొద్దిగా వెళ్ళి మనం నుంచుందాం అంటే. తర్వాత ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రీగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇచ్చాము సాధారణంగా మన ప్రొడక్షన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఫుడ్ అనేది ప్రొడక్షన్ బ్యాన్ లో చూసుకోవాలి కదా, డబ్బులు ఇవ్వలేదు అనుకోండి వాళ్ళకి. ఒక సీన్ ఉంటుంది, మనం ఎంత మన సీన్ అంటే మీకు ఐడియా ఉంటుంది సీన్ ఎలా ప్లాన్ చేస్తారు. ఒక సీన్ ఒక్కొక్క రోజు అవ్వదు కూడా, కొన్ని షార్ట్స్ అవుతాయి, పెద్ద పెద్ద సీన్స్ అయితే.
వీళ్ళు ఏమవ్వాలి మళ్ళీ ఒకసారి ఫ్రంట్ రో సెకండ్ రో ఉన్నారనుకోండి, మళ్ళీ రేపు రావాలి కదా సీన్ కంటిన్యూటీకి. సేమ్ వాళ్ళు అలానే రావాలి. ఫ్రీగా ఉన్నైతే ఎలా పిలిపించుకుంటాం ఫ్రీగా ఇస్తే? ఓకే, అంటే వాళ్ళ కంటిన్యూషన్ లేకపోతే కాదు కదా. ఇప్పుడు మీకు కొన్ని సీన్స్ ఉన్నాయనుకో, నెంబర్ ఆఫ్ డేస్ చేయాల్సి వస్తుంది. అంటే లేదు అని అంటే సీన్ కనెక్టివిటీ ఉంటుంది. ఒక సీన్ టు ఒక సీన్ బ్యాక్ టు బ్యాక్ సీన్ ఉన్నాయనుకోండి, దాన్ని ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఆ జనం కావాలి కదా, సేమ్ ఫేసెస్ కావాలి కదా. సో ఎలా మనం ఫ్రీగా చేర్చుకోవాలి వాళ్ళ చేత? ఓకే, పాయింట్ అంతే కదా. ఇప్పుడు మీ మెయిన్ ప్రాబ్లం అంటే వాళ్ళు చేస్తారో లేదో అన్నది పక్కన పెట్టి, ఇప్పుడైతే సిచ్యువేషన్ ఎలా తయారైంది అనేది ప్రతి చోట బయట షూటింగ్ జరుగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి తెలిసింది, ఇలా క్రౌడ్ని పిలిపిస్తే దే ఆర్ పెయిడ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి. ఓకే, సో అందుకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరు ఫ్రీగా చేయట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. బయట వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవుట్డోర్ వెళ్ళినా ఏంటంటే అనుకుంటారు జనాలు అంతే, ఫ్రీగా చేసే జనాలు, కానీ ప్రతి ఒక్కరికి పే చేయడం జరిగిందండి. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇప్పుడు సంథింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. సో ఏంటి అసలు యూనియన్ ఏంటి? ఐ మీన్ దేనికి సంబంధించి, టెలివిజన్ ఆర్ మూవీనా, ఎట్లా ఏంటి అసలు? యాక్చువల్గా ఇది తెలంగాణ మూవీ అండ్ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అండి. ఓకే, అంటే ఈ టర్మ్కి 22-23కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఎలాగ బాడీ అదంతా మారుతుంది నెక్స్ట్ తర్వాత స్టోరీ. కానీ ఇది యాక్చువల్గా ఏంటంటే 2012లో ఫామ్ అయిందండి. 10 years అయింది. మొన్న వెరీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రవీంద్రనాథ్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం 10 years సెలబ్రేషన్స్. అప్పుడు 10 మందితో స్టార్ట్ చేశారండి. అంటే ఏంటంటే ఆర్టిస్టులు కష్టాలు చాలా ఉంటాయండి. అవి ఏంటంటే ఎవరి లెవెల్కి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ బట్టి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కాదు సినిమా కష్టాలు ఉంటాం కదా, అది సినిమా కష్టాలు పదం కాదండి, నిజంగా ప్రాక్టికల్గా చాలా కష్టాలు ఉంటాయి. సో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలని అంటే మనందరం ఒక టీమ్గా ఉండాలని చెప్పి అప్పుడు ప్రెసిడెంట్ అయిన సుందరన్ గారు అని ఆయన స్టార్ట్ చేశారు యూనియన్. 10 మంది అయ్యారు, 50 మంది అయ్యారు, అలాగా రైట్ నౌ వీఆర్ 1200+ అండి. 1200 మెంబర్షిప్తో ఉన్నాం ప్రెసెంట్. సో మాకు మేజర్గా ఏంటంటే ఎస్పెషల్లీ మా యూనియన్ వరకు ఇలాగా ముందు తెలుగు అనే ఉండేది. తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అని ఉండేది. అది తద్వారా ఏమైందంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత అది తెలంగాణ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి అంటే ఇండస్ట్రీ అంతా స్ప్లిట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు కమిటీ వాళ్ళు మార్చారు తప్పితే, బట్ మనం చూస్తున్న ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళింది ఏం లేదు కాబట్టి. సో అప్పుడు మార్చారు, అలా ఉండిపోయింది తెలంగాణ ట్రావెల్. బట్ అది రీజనల్ ఫీలింగ్స్ ఏమీ లేవు. అక్రాస్ బౌత్ ద స్టేట్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు అంతే. అది ఈ స్టేట్ ఆ స్టేట్ అని లేకుండా తెలుగు ఆర్టిస్టులు అందరూ ఉన్నారు యూనియన్లో. తర్వాత ఇప్పుడు వెరీ రీసెంట్లీ ఓటీటీస్ అవన్నీ ఎక్కువ రావడం వల్ల ఈవెన్ చాలా అదర్ యూనియన్స్ కూడా ఏంటంటే డిజిటల్ అని చెప్పి యాడ్ చేసుకుంటారు. సో అది యాడ్ చేసుకుని ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ కింద ఫామ్ అయిందనమాట. సో మాకు మా ఓన్ అంటే ఇప్పుడు ఓన్ వెబ్సైట్ ఉందండి, tmtau.org. tmtau.org అన్నట్టు. అదే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అన్నట్టు పూర్తి పేరు .org. సో దాంట్లో మీరు చూస్తే ఏంటంటే మొత్తం మా మెంబర్స్ ఉన్న ప్రొఫైల్స్ అన్ని ఉంటాయి. ఇందాక నేను చెప్పాను వికీ పేజ్ ఆర్ IMDb ఉన్నాయి కదా. సో దాంట్లో ఏంటంటే మనకు వాస్తవానికి మన సినిమా జాతకం కరెక్ట్గా చెప్పాలంటే మన హిస్టరీ అంతా దాంట్లో ఉంటుంది. సో అలా ప్రతి ఆర్టిస్ట్ ప్రతి యూనియన్ మెంబర్కి ఒక సెపరేట్ పేజ్ ఉంటుంది. ఓవరాల్ మీరు క్లిక్ చేస్తే ఏంటంటే ఆర్టిస్టులు అందరూ కనబడుతుంటారు. సెర్చ్ ఉంటుందండి, దాంట్లో ఏంటంటే అడ్వాన్స్గా సెర్చ్ చేస్తే అంటే నాకు పలానా డాక్టర్ కావాలి, ఒక ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, మేల్ ఆర్ ఫీమేల్, ఇంత రెన్యూమరేషన్, ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ గ్రాన్యులర్గా కూడా మనం సెర్చ్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. సో దాన్ని బట్టి కరెక్ట్గా అది సెర్చ్ రిజల్ట్స్ నేరో అవుతాయి. అంటే లిమిటెడ్ పీపుల్స్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. అది క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్ కానీ అక్కడ కింద అంటే నెంబర్ ఇవ్వట్లేదండి డైరెక్ట్గా. ఎందుకంటే నెంబర్ ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నెసరీ కాల్స్ వస్తుంటాయి, తర్వాత స్పామ్, ఎవరికైనా ప్రాబ్లం ఉంది కాబట్టి నెంబర్స్ ఉండవు. సో అక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మా ఆఫీస్ నెంబర్కి డీటెయిల్స్ వెళ్తాయి. అంటే పలానా సో అండ్ సో ఇప్పుడు ఉమాగారు ఈస్ వ్యూవింగ్ దిస్ ఆర్టిస్ట్ ప్రొఫైల్ అని వస్తుంది. అప్పుడు అది చూసి మేము వాళ్ళిద్దరితో మాట్లాడి కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ విధంగా క్యారెక్టర్స్ అనేది డైరెక్ట్ గా బ్యానర్ నుంచి లేదా డైరెక్ట్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ గా వస్తాయి. సో మిడిల్ పర్సన్స్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, మిడిల్ పర్సన్ లేకుండా ఏంటంటే మెయిన్ అది ఓవర్కమ్ చేయడానికని ఈ వెబ్సైట్ అనేది కాన్సెప్ట్ పెట్టాం డైరెక్ట్ గా. సో దాని ద్వారా ఏంటంటే చాలా మంది అంటే లైక్ యూనియన్ నుంచి ఆపర్చునిటీస్ తీసుకోవడం జరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ ఏంటంటే పేమెంట్స్ కూడా యూనియన్ కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. అది థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. మీ ప్రాజెక్ట్స్ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ రావాలి. ఇప్పటికే మ్యాక్స్ నాకు తెలిసి అందరితో రవితేజ గారితో ఏంటి, రామ్ చరణ్ గారితో ఏంటి, పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేశారు. డైరెక్టర్స్ కూడా విక్రమ్ గారు మీకు చెప్పారన్నారు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా మీరు దానిలో ఉంటారని చెప్పేసి. అది అంటే ఇన్సిడెంట్ నాకు ఇంకో సెంటిమెంట్ ఉందండి. నాకు బాగా సెంటిమెంట్. ఓకే, అంటే అన్ని విధాల నా ఒరిజినల్ పేరులో రాజశేఖర్లో ఎస్ ఉంది, శుభోదయం సుబ్బారావులో ఉంది. నేను చేసిన డైరెక్టర్స్ అందరూ మాక్సిమం ఎస్లే. సీరియస్ అంటే ఇండస్ట్రీ అంతా సెంటిమెంట్. సురేందర్ రెడ్డి గారు, సుకుమార్ గారు, మన శంకర్ గారు, అలా అంటే అలా మాక్సిమం ఉన్నది.
సుమన్ టీవీలో కూడా వేస్తుంది. ఆబ్వియస్లీ సుమన్ టీవీలో వేస్తుంది. అండ్ ఇన్సిడెంట్ నా క్యారెక్టర్ నేమ్స్ కానీ సినిమా పేర్లు ఉన్న కానీ అంటే నేను అది చెప్తే అదేదో అతియోశక్తిగా ఉంటుంది కానీ అన్ని హిట్ అయినాయి అని. అంటే నేను నాకు ఎస్తో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుద్రమాంపురం శివయ్య క్యారెక్టర్ పేరు. సో ఎస్తో ఏ క్యారెక్టర్ నాకు ఇన్సిడెంట్ నాకు ఏంటంటే అది మంచిగా జరుగుతుంది, అది శుభం. అది సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. మీ దూత అసలు నిజంగానే మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకెందుకైనా బెటర్ క్యారెక్టర్స్ చేయాలి మీరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా సుమన్ టీవీకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. సో రెగ్యులర్గా నేను పర్సనల్గా నేను ఎక్కువ ఫాలో అయ్యేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చేవి సుమన్ ప్రోగ్రామ్స్ వస్తాయి, కంటెంట్స్ అని. సో కీప్ సపోర్టింగ్ సుమన్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదే అండి మన సుబ్బారావు గారితో ఈరోజు. అంటే సుబ్బోదయ సుబ్బారావు గారు అని చెప్తేనే జనాలు గుర్తుపడుతూ ఉంటారు. సో అందుకే నేను అదే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.